మీరు ఎక్కడైతే మాత్రం పెట్రోల్ బంక్ పెట్టేదానికి 100% ఎవరు ఒప్పుకోరు. నేను చెప్తున్నా కదా, కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఒకసారి ఆలోచించండి. ఎవరికి తిండి పెడతానికి, ఎవరిని ఉద్ధరించడానికి రౌండ్ తిప్పు, మొత్తం తిప్పు, అందరం తిప్పు, మొత్తం ఎవరు ఏడ పెట్రోల్ బంక్ పెట్టేది పెట్రోల్ బంక్ ఉండే మళ్ళీ పెట్రోల్ బంక్ కరెక్ట్ అయిన పక్కన అది కూడా అది 6 అదేమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ తిండికి లేక ఏమన్నా అడుక్కుంటారా? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వచ్చే చాలట్లా పని చేయండి, ఒక పని చేయండి సార్. పెట్రోల్ పెట్టారు కదా, ఎవరు కదిలీరా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పెట్టారు, ఎవరు కదిలీలా, ఎవరు కదిలేదు. ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చి పెట్రోల్ మొత్తం బ్లాక్ చేశారు. అసలు ఉంది ఖాళీ అంత మొత్తం బ్లాక్ చేశారు. గవర్నమెంట్ కార్యక్రమాలు జరగాలి. ఎవరు చెప్పు నాకు ముందు చెప్పండి, మీరు చెప్పండి. ఇంకేమన్నా ప్లేస్ ఉందా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఎంబీఓ డిపార్ట్మెంట్ ఉంది, ఎంఈఓ ఆఫీస్ ఉంది, తెలుగు ఉంది. అసలు ఎవరు దీనికి ప్రపోజల్ పెట్టింది అంటున్నా నేను. దాని గురించి మాట్లాడతాను అంతవరకే. కానీ అవుట్లెట్స్ పెట్టాలని మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే మీరు ఇప్పుడు ఇండియన్ ఆయిల్ ఎన్ని ఉండే కందుకూరులో అంటే ఎంఆర్ ఆఫీసులో చెప్తే ఇంకేడ పెడితే మీకు వ్యాపారం అందరు కదా. మాకు ఉన్న క్రైటీరియాలో గవర్నమెంట్ ల్యాండ్స్ అడుగుతాం, ప్రైవేట్ ల్యాండ్స్ అడుగుతాం, అన్ని ట్రై చేస్తాం. ఓకే సార్, మీరు ఎక్కడ పెట్టుకుని ఎవరు కాదన్నారు కదా, మిమ్మల్ని ఎవరు అడ్డం వస్తారు? కాదని ఎవరు చూపించారు కాబట్టి మేము పెడతామండి. ఎవరు పెట్టింది, ఎవరు చూపించింది? గవర్నమెంట్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించింది? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సార్ చెప్పారు ఒకసారి ఏమైనా ఐడియా ఉందా? డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి వచ్చారు. కలెక్టర్ గారు పెట్టారా ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకోమని? కలెక్టర్ గారు చెప్పారు. అంటే మీరు ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇబ్బందుల్లో ఉండరు, లేకపోతే రెవెన్యూ ఇబ్బందుల్లో ఉంది, ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకొని ఆదాయం చేసి డిస్కస్ చేయట్లేదండి. మీరు అడిగిన 2 పాయింట్లు నేను సమాధానం చెప్తాను. ఓకే సార్, సారీ నాకు తెలియదు. సారీ, నేను కూడా ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, మీరు అన్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ డబ్బులు లేవా నేను డిస్కస్ చేయట్లేదు. నేను అంటుంది మీరు ఇప్పుడు కొలుస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడగకపోతే నేను కలెక్టర్ గారికి అడిగి పోయా, చంద్రబాబు నాయుడు గారికి పోయి నేను అడగలేరు కదా. ఎన్ఓసీ వచ్చింది వచ్చిందా? వచ్చింది కాబట్టి మేము వచ్చాము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాత్రం పెట్రోల్ బంక్ పెట్టేదానికి 100% అవకాశాలు ఉండవు. మేము మాత్రం ఒప్పుకోము. ఓకేనండి, అది జనాభిప్రాయం తీసుకున్నారా? జనాల అభిప్రాయం తీసుకున్నారా? మేము ఎన్ఓసీకి దరఖాస్తు పెట్టుకుంటాము, వాళ్ళు ఎన్ఓసీ ఇచ్చారు, దాన్ని బట్టి మేము కన్సల్ట్ చేసుకోవాలి. ఎందుక ఎంఆర్ఓ ఆఫీస్ కూడా బగలు కొట్టి ఆడ కూడా పెట్టండి, సరిపోయి దొంగ 10 గోళ్ళు లేకుండా. ఎన్ఓసీ ఇస్తారు వాళ్ళు కూడా. ఇది ఖాళీగానే ఉంది, ఇదంతా ఖాళీగానే ఉంది కదా సార్. అది నిరుపయోగంగా పడి ఉంది, దాంట్లో పెట్టండి. నేను ఒకటే చెబుతున్నాను సార్, కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ తరఫున మాట్లాడుతున్నాను నేను. దాంట్లో నెంబర్ని అది ఇక్కడైతే మాత్రం పెట్టేదానికి 100% ఒప్పుకోము. అది మేము కూడా చేసే పని మేము కూడా చేస్తాము. సరే ఓకే సార్, మీరైతే మాత్రం ఎంత దూరం వచ్చారో ఎక్కడ దాకా వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంతవరకు మాత్రం ఆగండి. ఎందుకంటే అందరూ అభిప్రాయం తీసుకొని అందరికి ఆమోదయోగ్యం చేసుకొని మీరు పెట్టుకోండి, కాదని మేము అన్నాం. అంతేనా? మిమ్మల్ని మేమే అనట్లా, నేను అదే అంటున్నాను. ఓకే సార్, డిసైడింగ్ అథారిటీ ఎవరు? ఎంఆర్ఓ గారు. చేయమని వాళ్ళే చెప్పాలి, చేయదని వాళ్ళే చెప్పాలి, అంతే. మేమనేది మిమ్మల్ని గురించి మేము మాట్లాడటం. ఇప్పుడు మన ఇద్దరిది ఏముంది సార్, ఇప్పుడు చూసి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. చూడకపోతే మీరు కోల్చుకొని పోతారు కదా. కోల్చుకున్న మాత్రం ఏమైపోతుంది? చెప్తాను విషయం. ఆల్రెడీ మీకు ఎన్ఓసీ వచ్చింది అంటున్నారు కదా. ఆ ఎన్ఓసీ ఏ రకంగా ఇచ్చారు, ఎవరు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, అసలు ఏ రకంగా ఇస్తారు చెప్పండి. కొద్దిగా ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి, జనరల్ గా ఆలోచించండి, వేరే ఉద్దేశం. పెడతాము. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా కావాలని అప్లికేషన్ పెడతాము. వాళ్ళు ఏం చేస్తారు నాకు కూడా అది కాదు, రాసి మనకి అప్లికేషన్ పెడతాను నేను కూడా. అది కూడా అసలు నాకు కూడా 99 సంవత్సరాలకు లీజుకి రాసి అయితే అది కూడా. అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, నేను కూడా పెడతా. అందుకని ఇది మాత్రం 100% ప్రజా వ్యతిరేక విధానం ఇది. దీన్ని మాత్రం మనం కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.